ఇశ్రాయేల్ చరిత్రను ఆసక్తికరంగా చూస్తున్న ప్రియ విశ్వాస సహోదరులకు ప్రభునామములు శుభములు. ఈ 3వ ధారావాహికలో 3వ పాఠంకి వచ్చాం. మనం చదువుకుంటున్నాం కదా, నిర్గమకాండం నుంచి కఠినమైన ప్రారంభం. ఎవరికి, ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది, అది ఏమిటి, ఈరోజు పాఠంలో మనం నేర్చుకుందాం. మీరు సిద్ధమేనా? మరి దైవశాఖలు కలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు, పాస్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, ఈ ధారావాహికలో నిర్గమకాండంలో 3వ పాఠం కఠినమైన ప్రారంభం అన్నారు. ఈ కఠిన ప్రారంభం గురించి పరిచయం చెప్పండి కొంచెం. నవీన కాలంలో ఎవరైనా దేవుడిని నమ్మి క్రైస్తవులు అయినట్లయితే, నేను జీవం గల దేవుణ్ణి సేవిస్తున్నాను కాబట్టి నాకంతా సుఖంగా జరుగుద్ది, నాకంతా అనుకున్నట్లు జరుగుద్ది, నా ఆశల కోరికలన్నీ నెరవేరుతాయి, నా కష్టాలన్నీ తీరినట్లే అని కొంతమంది క్రైస్తవులు అంగీకరించి, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు క్రైస్తవులు కూడా ఆశపడుతూ ఉంటారు. ఆ విధంగా బోధకులు కూడాను వాళ్ళు మంచి చేసుకోవడానికి ఆ విధంగా చెబుతూ ఉంటారు. క్రైస్తవ అనుభవము, క్రైస్తవ ప్రయాణము, దేవునితో క్రైస్తవ సహవాసము అలాంటిది కాదండి. ఈ లోకంలో పాపం ఉన్నంత కాలము ప్రతిదీ కూడాను సవాళ్ళతో కూడిందే. నేను అంతా సంపాదించుకున్నాను, ఇక సుఖంగా ఉండటమే అన్నదాన్ని ఎప్పుడు కూడా మనం చెప్పుకోలేము. మన ప్రాణమే దేవుని చేతిలో ఉందన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు, కొన్ని అడ్డంకులు మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏం తొందరపడి ఫ్రస్ట్రేట్ అవ్వనవసరం లేదు, చికాకు పడిన అవసరం లేదు. ఎందుకంటే మనం దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా విసుగుకొనని అవసరం లేదు. Those who trust in God will face numerous trials. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అనేకమైన సమస్యల్ని ఎదుర్కొంటారు. మనం ఓపికగా ఒకదాని తర్వాత ఒకటిని మనం ఎదుర్కొని దేవుని పట్టు నిలిచినట్లయితే దేవునికి సాక్షిగా ఉంటాము, ఆయన మహిమపరిచే జీవితం మనం జీవించగలం. సో ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించేది మనం ప్రోత్సాహము, మన యొక్క సహాయముతో దేవుడు మనతో కలిసి మనం ఈ లోకాన్ని గెలవగలము, ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించి జయప్రదంగా చేయగలం. ఇట్లాంటి పరిస్థితులు మనం అర్థం చేసుకున్నప్పుడు మోషాకి చెప్పాడనమాట. ఒక్క మనిషికి మోషాకి చెప్పాడు, నువ్వు వెళ్ళి నా ప్రజలను బయటికి తీసుకురా అని చెప్తాడనమాట. ఒక్క మనిషి ఒక మహా గొప్ప సామ్రాజ్యం, స్థిరమైన బలమైన ఆ రోజుల్లో మహా గొప్ప సామ్రాజ్యాన్ని, ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఎలాగ చేశాడు, ఏ అద్భుతాలు ఎదుర్కొన్నాడు, అవన్నీ కూడాను ఈరోజు పాఠంలో రాయబడి ఉన్నది. బాగుందండి. పాస్టర్ గారు, ఈ పాఠం కోసం లేఖనం వినిపించండి. నిర్గమకాండము 5వ అధ్యాయము 1-2 వచనాల్లోంచి తీసుకోబడి ఉన్నది. తరువాత మోషే అహరోనును వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలీలను పోనీయును అనెను. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మోషే అహరోనులు ఫరో దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఫరో మరి తిరస్కరించి, నేను పంపించను, ఆ దేవుడు ఎవరో నాకు తెలియదని సమాధానం చెప్తున్నట్లు చూస్తున్నాం మనం. బాగుందండి. యెహోవా ఎవరో తెలియదని అంటున్నారు. డాక్టర్ గారు, మరి ఫరో స్పందన, ఇలా స్పందించడం, తర్వాత అతని ప్రవర్తన, దాని గురించి చెప్పండి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అఫ్కోర్స్ ఫరోకి దేవుడి గురించి తెలియదు, ఆ దేవుని గురించి ఎవరు కూడా ఆయనతో మాట్లాడలేదు. ఇప్పుడే మళ్ళీ తిరిగి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ పూర్తిగా తెలుసుకున్నారు. ఏదో వాళ్ళ మధ్యనున్న పెద్దలకి కొంచెం ఆ సమాధి, యేసేపు సమాధి, ఆ చరిత్ర ఏదైనా కొంచెం తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడే మళ్ళీ ఆయన పరిచయం, నీ దేవుడు ఎవరో నాకు తెలియదు, అది కరెక్టే, నేను నీ మాట వినను. దేనికి అడుగుతున్నాడు? బానిసలుగా ఉన్నారు, మా దేవుడిని పూజించడానికి మాత్రం పంపించమని అడిగినప్పుడు దేవుని పూజించడానికి పంపించడం అన్నది చాలా అన్యాయమైనది. ఎందుకంటే ఎవరి దేవుళ్ళు వాళ్ళు పూజించుకోవడానికి ఆ స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత వస్తారా మళ్ళీ లోనకి? ఆ దేశం వదిలిపెట్టి రారు. సో డైరెక్ట్గా మాట్లాడానమాట, మీ దేవుడు ఎవరో నాకు తెలియదు, నేను ప్రజలను పంపించను. వెరీ క్లియర్, డైరెక్ట్ అనమాట. అది ప్రారంభం కాబట్టి, మొట్టమొదటి కాబట్టి యెహోవా కూడా అర్థం చేసుకుంటాడు, అంత తొందరగా ఏమీ కూడాను చేయడు. అంతేకాకుండా అక్కడ మనం ఆ యొక్క వాక్యాల తర్వాత చూసినట్లయితే, మీరు బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నారు, పారిపోయిన రాజు నాయకుడు మళ్ళా తిరిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరే ఆ మట్టి పోగు చేసుకోవాలా, ఇటుకలు చేయాలా, మరి పనులంతా కూడా డబల్ చేయాలని వాళ్ళ జీవితాలు కఠినపరిచినప్పుడు మోషే గలిబిలైపోయాడు.
ఈయనేమో ఇట్లాగా అన్నాడు, ప్రజలేమో నన్ను తిరస్కరించారు ఎందుకంటే వాళ్ళ జీవితాలు కఠినమైనవి అని. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు చాలా గొప్పగా ఓపికగా పనిచేశాడు. వెంటనే టకాన నాకు శక్తి ఉందని అంత మషం చేసే చేయలేదు. ప్రతిదానికి కూడా దేవుడు అర్థపూర్వకంగా చేస్తాడు. ఆయన తప్పుడుగా అర్థం చేసుకోకుండా ఆయన చేయవలసిన భావంతో మనుషులు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో చేస్తాడు. ఐగుప్తికి ఫరో రాజు ఒక దేవుడు లాంటివాడు, రా, గాడ్ ఆఫ్ రా. అంటే ఆయన మరణించినా కానీ సూర్యుడిలో ఉంటాడు, సూర్యుడు మళ్ళా తిరిగి ఇంకొక రాజుని ఇస్తాడు. ఈ యొక్క అంత అధికారం ఆయనకి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడలేరు, చెప్పలేరు. ఆయన చెప్పితే మాట దేవుడు చెప్పినట్టని వాళ్ళకి అర్థం అన్నమాట. నేను ఈ ప్రజలను వదిలిపెట్టను అని అన్నప్పుడు మోషే దిగ్భ్రాంతులు అవుతారు. ఈ యొక్క అహరోను కూడా ఏం చేద్దాం, ఇట్లా జరుగుతుంది, దేవుడేమి ఇట్లా తీసుకురమ్మంటున్నారు, మీరు ఇట్లా. ఈ సందర్భంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ విప్లవం అని మనకు గుర్తు చేసుకోవాలి. ఫ్రెంచ్ విప్లవంలో కూడాను దేవుడు అనేవాడు లేడు, మా తెలివితేటలే, మా రీజనింగే దేవుడు అని పూజించడం ప్రారంభించారు. బైబిల్ని కాల్చివేసేశారు. దేవుడు ఈ విధంగా చేయటం వల్ల ఆ దేశంలో ఏం జరిగిందంటే ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని చంపేసుకున్నారు. దేవుడు లేనప్పుడు, నీతి నిజాయితీ లేనప్పుడు, మంచి చెడు లేవు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చంపుకుంటాను, నువ్వు నన్ను చంపుక, అంతే అయిపోయింది. సమాజం నాశనం అయిపోయింది. ఇక్కడ కూడాను నీ దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు ఆశ్చర్యకరంగా కనిపించింది. ఎప్పుడైతే మోనార్కు పరలోకపు దేవుని యొక్క యెహోవా నాకు తెలియదు, నేను ఆయన మాట విననని అన్నాడో, దేవుడు కూడాను నిరూపించుకోవాలి కదండి. అందుకోసం మోషేను ఓపికగా ఉండమని కొన్ని రోజులు అయిన తర్వాత ఈ విధంగా నేను యెహోవాను వాడు తెలుసుకున్నట్లు కొన్ని కార్యాలు చేస్తానని మోషేకు అహరోను చెప్పి ఉన్నాడు. ఎథియిజం అని అంటే నాస్తికత్వం అనేది, మరి దేవుడు నేను ఎరగను, దేవుడు నాకు వద్దు అనుకున్న వాళ్ళకి నాస్తికత్వం. చాలామంది ఈ రోజుల్లో దేవుడు నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ అట్టివారికి కూడా దేవుడు నేర్పిస్తాడు వాళ్ళకు ఒక పాఠం. ప్రతి వారికి ఒక సమయంలో. పాస్టర్ గారు, మరి చర్చ్ మనం కొన్ని వ్యవహారాలు చర్చ్ సంఘం వెలుపటి వారితో మనం నిర్వహిస్తున్నప్పుడు అదే సమయంలో సంఘం లోపల వారితో కూడా కొన్ని వ్యవహారాలు మనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏముంటాయో చెప్తారా కొన్ని? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏ సమస్య ఒకసారి మనం పరిష్కారం చేద్దాం అనుకున్నప్పుడు బయట వారితో లోన్ నుంచి కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయండి. మోసే జీవితంలో కూడా మనం చూసుకున్నప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకురావటానికి, మరి మీరు వెళ్ళి తీసుకురండి, నేను మీకు తోడుగా ఉంటానని అన్నీ చెప్పిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చక్కగా ఆనందించారు, మా దేవుడు మాకు చక్కని జవాబు ఇచ్చారు, చక్కని సమయం ఇచ్చారు అనేసి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మోషే తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్న సమయంలో, ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్న సమయంలో ఈ ప్రజలు మోషే మాటల వల్ల ఫరో ఇబ్బంది పెడుతున్నాడు కనుక మాకు ఇంకా ఇబ్బంది అవుతుందని వీరు తిరుగుబాటు చేయటం మొదలెట్టారు. కరెక్ట్. ఓ పక్కన ఇక్కడ జరుగుతుంది, మరొక పక్కన ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. ముందు సమస్య పరిష్కరించాలనుకుంటే కొత్త సమస్య వచ్చింది మోషే గారికి. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకా వివరంగా తెలుసుకుందాం. కఠినమైన ప్రారంభం పాఠం చదువుకుంటున్నాం, ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. పాస్టర్ గారు, ఈ సమస్యలు పరిష్కరించుకోవడం చర్చి లోపట బయట, దాని గురించి ఇంకొంచెం చెప్పండి. ఇక్కడ మనము మోషేకి వచ్చిన సమస్యను, అహరోన్కి వచ్చిన సమస్యను మనం చూస్తున్నాము. ఫరో దగ్గరికి వెళ్ళి అతనిని వీరు మాటల ద్వారా ఎలాగైనా ఒప్పించి ఇజ్రాయేల్ ప్రజలను విడుదల కలుగు చేయాలని వీరి ప్రయత్నంలో వీరుంటే, మరి అక్కడ ఫరో ఏమో హృదయాన్ని కఠినపరుచుకోవటం వల్ల మరి ఇంకా ఎక్కువగా పని చెప్తూ, అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గడ్డి ఏమి ఇవ్వకుండా ఆ ఇటుకలు చేసేటప్పుడు వారే గడ్డ తెచ్చుకుని వారే ఇటుకలు చేసి లెక్కకు తక్కువ కాకుండా చేయమని చెప్తున్నప్పుడు ఈ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు అప్పటి వరకు కూడా దేవుడు మాకు కరుణించాడు, మా మాటలు వింటున్నాడు, మా ప్రార్థన విన్నాడని సంతోషించిన వారు వెంటనే మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేయటము మనం చూస్తున్నాము. అప్పుడు వీరికి ఒక పక్కన నచ్చ చెప్తానికి ప్రయత్నం చేస్తున్న వీరు మాట అంటలేదు, అవతల వాళ్ళు కూడా మాట లేని పరిస్థితి గమనిస్తున్నాము. మన సంఘాలలో, మన యొక్క నాయకత్వంలో, లేకపోతే మన క్రైస్తవ జీవితంలో కూడా మనకు ఒక పక్కన బయట నుంచి శోధనలు వస్తూ ఉంటాయి, బయట నుంచి కష్టాలు వస్తూ ఉంటాయి. అదే రీతిగా దాని పరిష్కారం చేస్తాం అనుకునే లోపల ఎవరొకరు ప్రేరేపణ ద్వారా, సాతాను ప్రేరేపణ ద్వారా లోనున్న వారే తిరుగుబాటు చేసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేయగలిగిందల్లా కూడా భారాన్ని దేవుని మీద వేసుకోవాలి. మనం ఇప్పుడు మన సంఘంలో కానీ, మన యొక్క పనిలో కానీ, మనం ఎక్కడున్నా ఓ 10 మంది ఉన్నామంటే
10 మందికి 10 ఆలోచనలు ఉంటాయి. ఆ 10 ఆలోచనలు కూడా మనం ఒక్కొక్కరిని తృప్తిపరచాలంటే అది మన వల్ల ఏది కాదు. అందుకనే దేవుడు మనకు ఒక గమ్యము, ఒక గోలు మనకి ఇచ్చాడు. ఆ గోలు కోసం మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాగ ఆటంకాలు వస్తున్నప్పుడు దీన్ని దేవుని చేతిలో పెట్టి సాధ్యమైన మందికి పరిష్కారం చేసుకోవటానికి చూసుకోవాలి. లేని పక్షాన మెయిన్ గోల్ని మనం మర్చిపోకూడదు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మోషే ఓకే, నా ప్రజలే నన్ను ఇలా బాధ పెడుతున్నారు, నా వాళ్ళు ఇలాగ అంటారు కాబట్టి నేను వీళ్ళకి సమాధానం చెప్తానని వీళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని ప్యాసిఫై చేయటం మొదలు పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడ మోషే ఫారో ఇంకా కఠినం అయిపోయే వాళ్ళు వదిలేశారు కదా అని వేరే దానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఇక్కడ మనం దీన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మరి బయట నుంచి పరిష్కారం చూపించుకోవాలి, లోన్ నుంచి కూడా చూసుకుంటూ ఎక్కువగా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలిగితే మంచిది. బాగుందండి. డాక్టర్ గారు, మరి ఈ మోషే మాటలకి ఫరో తిరస్కరించినందుకు దేవుడు ఫరోకి ఏమి సమాధానం చెప్పాడు, ఏం చేశారంటారు? దేవుడు అంటే మోషే ఇంత తీవ్రతగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడి పేరు మీద వెళితే అర్థం చేసుకుంటాడు, కొంచెం దాన్ని ఏదైనా బేరం ఆడతాడు, ఏదో అవుతుందని అనుకున్నాడు. కానీ మీ దేవుడే నాకు తెలియదని అన్న దాని తర్వాత దేవుడు గొప్ప 6వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను. ఆ మాట చాలా, యెహోవా అన్న మాట చాలా బలమైన మాట. నేను ఉన్నవాడను అని అర్థం వస్తుంది. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమును నేను ఎవరికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధన వారితో కూడా స్థిరపరిచితిని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను యెహోవాను, నేను అన్నమాట నిలబెట్టుకుంటాను, నేను ఖచ్చితంగా వీళ్ళని తీసుకెళ్ళి ఆ దేశానికి తిరిగి తీసుకెళ్తానని చెప్పి ఉన్నాడు. ఇక్కడ మోషతో మోషే అహరోను కలిసి అన్నదమ్ములు కలిసి మరి వెళ్ళి మాట్లాడటానికి ప్రయత్నిస్తే మీరెవరో నాకు తెలియదని అంటే ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే నౌ యూ విల్ సీ వాట్ ఐ విల్ డూ టు ఫరో. నేను ఫరోకి ఏమి చేస్తానో చూడండి అన్న మాట అక్కడ అర్థం ఉన్నది. నిర్గమాకాండం 6వ అధ్యాయం 1వ వచనంలో నేను యెహోవాను. అవును, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. అది ఆ మాట, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చెను. అది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను వాళ్ళని ఇప్పటి వరకు వదులుకున్నాను, కానీ వాళ్ళు ఇప్పుడు కాదంటున్నారు కాబట్టి మోషే జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నారు, తర్వాత ఇశ్రాయేల్ కూడా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడాను నాశనం తీసుకురాకముందు గట్టి హెచ్చరిక ఇస్తాడు. ఆ మాటను మనం లెక్క చేయకోకుండా గర్వంతో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కఠినమైన శిక్ష విధిస్తాడు. ఇంకా మనం నేర్చుకున్నది ఏంటంటే నేను ఇక నుండి మాట్లాడను, నేను పని చేసి చూపిస్తానన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను యెహోవాను నెంబర్ 1, నేను 2వది నేను పితరులకు కనపడిన వాడిని, 3వది నేను వాగ్దానం ఒడంబడిక ఏర్పాటు చేసుకున్నాను, 4వది నేను వాగ్దాన భూమికి వాళ్ళని తీసుకెళ్తానని చెప్పాను కానానికి, 5వది వాళ్ళ యొక్క ఘోషణ, వాళ్ళ యొక్క ఏడ్పు నేను విన్నాను. ఇవన్నీ కూడాను చూసి ఐ హ్యావ్ రిమెంబర్డ్ దేర్ కవెనెంట్, ఐ విల్ టేక్ దమ్ టు ప్రామిస్. నేను వాళ్ళు వాగ్దాన భూమికి తిరిగి తీసుకెళ్తాను. 6 కార్యాలు ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనకు కనపడుతున్నది. ఈ విధంగా చేసిన తర్వాత యెహోవా దేవుడు ఆయన గొప్పతనం ఎక్కడుందో ఒకటి చూద్దాం. ఒకటేమో ఆయన ఐ విల్ బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు దేశ బానిసత్వం నుండి వాళ్ళు స్వేచ్ఛలుగా నడిపిస్తాను. ఐ విల్ గివ్ దెమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ స్లేవరీ, బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తాను. 3వది ఐ విల్ రిడీమ్ దెమ్, నేను నా యొక్క హస్తముతో, నా బలమైన హస్తముతో వాళ్ళు నాశనం చేసి నేను బయటికి తీసుకొస్తాను. తర్వాత 4వది ఐ విల్ టేక్ యూ యాజ్ మై ఓన్ పీపుల్, నా సొంత ప్రజలుగా చేసుకుంటాను అన్నది. ఇవంతా కూడా మనకు తెలిసింది ఏంటంటే దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చిన తర్వాత తగ్గేవాడు కాదు. మనం ఎంత బాగా సహకరిస్తే అంత త్వరితంగా ఫలితాలు చూస్తాము, అంత ఈజీ అవుతుంది మన జీవితం. పాస్టర్ గారు, మరి విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ ఉన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎంత బలమైన విశ్వాసైనా నిరాశకు గురైపోవడం చాలా సులభంగా జరుగుతుంటుంది పరిస్థితులను బట్టి. అలాంటి పరిస్థితుల్లో దాని నుంచి బయటపడి బలపడటం ఎలాగంటారు? ఈ యొక్క నిరాశ అనేది మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సాధారణంగా వస్తూనే ఉంటుంది. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా మనము విడుదల పొందాలనుకుంటున్న సమయంలో సాతాను ఆ నిరాశను మనలో తీసుకొస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నప్పుడు ఏదైనా మన పొరపాటు అందరి జీవితంలో కూడా సహజంగా ఉంటాయి.
అలాంటప్పుడు ఇది తప్పు అని మనం తెలుసుకుని దాంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ తప్పుకు ఉన్న ఆ యొక్క సరౌండింగ్స్ ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి. ఒక అబద్ధం నుంచి మనం బయటకు రావాలనుకున్నప్పుడు ఎక్కువ సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి, అబద్ధం చెప్పవలసిన సందర్భాలు. అలాగే మనం నిరాశ, ఇంకా నా జీవితంలో నా వల్ల కాదు అని మనం అనుకుంటూ ఉంటాము. ఇక్కడ మోషే కూడా విషయంలో కూడా మనం చూస్తున్నప్పుడు అతను అసలే ముందు ఇష్టం లేదు, కానీ దేవుని యొక్క బిడ్డలను బయటకు తీసుకురావటానికి తాను చేస్తున్నప్పుడు మనం ఇందాక తెలుసుకున్న రీతిగా ఫరో ఏమో పక్కన హృదయాన్ని కఠినపరిచేసుకుని మరి ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ప్రజలేమో ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో వీరు తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాము. ఇలా నిరాశ అనేది తన జీవితంలో ఎక్కువగా ఎదురవుతుంది. అయితే మనము నిర్గమకాండము 6వ అధ్యాయము 9వ వచనంలోంచి కూడా మరొకసారి మనం చూసుకున్నప్పుడు, ఎప్పుడైతే మరొకసారి దేవుడు మోషేని పిలిచి నువ్వు వెళ్ళు, ఐగుప్తుకు వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫరోతో మాట్లాడమని చెప్పినప్పుడు ఇంక ఇసుకొచ్చేసి ఈ రీతిగా మాట్లాడుతున్నట్టు చూస్తున్నాము. 12వ వచనంలో, అప్పుడు మోషే చిత్తగించుము, ఇజ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మందము గలవాడునగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. నా ప్రజలే నా మాట వినలేనప్పుడు అతను నా మాట ఎలాగింటాడని నిరుత్సాహం పొందినట్లు మనం చూస్తున్నాం. అంటే ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఎదురైనా మనకు ఒక నిరీక్షణ అనేది దేవుడు ఎప్పుడు కూడా కలుగ చేస్తాడు. యోబు జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఒక్కోటి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి, కానీ మనకి అనీతిపరుడు ఆయన పైకి వెళ్తున్నట్టు కనపడుతున్నా కానీ నీతిపరుడేమో కింద పడిపోతున్నా కనపడుతున్నా దేవుని మీద ఆధారపడే వారికి ఎప్పుడు కూడా నిరీక్షణ కలుగుతుంది. ఆ దేవుడు వారిని ముందుకు తీసుకువెళ్ళి నిరుత్సాహం లేకుండా వారికి విజయాన్ని కలుగ చేస్తాడని చూస్తున్నాం. మోషేకు తర్వాత విజయం దేవుడు ఎలాగిచ్చాడో మనం చదవబోతున్నాము. అవును, ఇన్ని జరిగినా కానీ చివరాఖరికి మోషేని గెలిపించాడు దేవుడు. చిన్న విరామం తీసుకుందామని చూస్తున్నారు కదా ప్రియులారా. చిన్న బ్రేక్ తర్వాత పాఠం ఇంకా తెలుసుకుందాం. పాఠం చివరి భాగంలోకి మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు, ఈ ప్రజలని పంపించమని ఫరో దగ్గరికి వెళ్ళడానికి మోషేని దేవుడు పంపిస్తున్నాడు. రెండోసారి వెళ్ళడానికి మోషే ఎందుకు తిరస్కరించాడంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. అంటే మొట్టమొదట మోషాయు అహరోను వెళ్ళి మాకు ఉద్దేశం ఈ విధంగా ఉందని చెప్పిన వెంటనే ఫరో ఒకలాగా అలర్ట్ అయ్యాడు, జాగ్రత్త పడ్డాడు. ఇదేంటి కొత్తగా ఆలోచిస్తుంది, పారిపోయినవాడు ఇంత ధైర్యంగా తిరిగి వచ్చి నా దగ్గరకు వచ్చాడే, నీ దేవుడు నాకు తెలియదు, నీ కార్యక్రమం నాకు కుదరదని చెప్పాడు. అంతేకాకుండా వాళ్ళతో చెప్పడమే కాకుండా ఇశ్రాయేలీలకు ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్లుగా వాళ్ళు గడ్డి వారు పెట్టాలా, తర్వాత మట్టి వాళ్ళు పోగు చేయాలి, ఇటుకలు వాళ్ళు తగ్గకూడదు. ఇవన్నీ చేసిన తర్వాత లోన్ నుంచి సమస్య వచ్చింది, ఒత్తిడి వచ్చింది, ఫరో కూడా చేయలేకపోయాడు. మధ్యలో ఇరుక్కుపోయింది అహరోనును మోషే అన్నమాట. ఈ పరిస్థితుల్లో దేవుడు మరలా రెండవసారి మీరిద్దరు వెళ్ళండి దేవుడితో ఫరోతో మాట్లాడని చెప్పాడు. ఫరోతో మాట్లాడనని చెప్పినప్పుడు ఈసారి మోషే కొంచెం ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కొంచెం ధైర్యం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఈయన మొండిగా ఉండి దేవుని ప్రజలు కూడాను నా తరపున మా పరిస్థితి ఏంటి, దేవుడు ఏంటి ఇట్లాగా, నాకు అవగాహన కావట్లేదు. ఒక్కొక్కసారి దేవుడు ప్రణాళికలో అర్థం కావు. రెండు సమస్యల మధ్యన మనం అవకతవకలైపోతాము, కానీ దేవుడికి మాత్రం హి హాజ్ అ వే అవుట్, ఎట్లా చేయాలో తెలుసు. అంతేకాకుండా మనం ఇక్కడ నిర్గమాకాండం 4వ అధ్యాయం 21లో 7వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఫరో యొక్క హృదయం కఠినపరుచుకున్నాడు కాబట్టి నేను ఆయనకు గుణపాఠం నేర్పిస్తానని మానవుడు కాదు చెప్పేది, యెహోవా దేవుడే. ఎందుకంటే ఆయన దేవుడు అనుకుంటున్నాడు, ఫరో దేవుడు అనుకుంటున్నాడు, దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి ఆయనకి నేను నేర్పిస్తానని తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకి సహాయం కూడా అహరోను ఇచ్చినప్పుడు, అహరోను మన తరపున మాట్లాడమన్నప్పుడు, కర్ర ఇచ్చి దాని మీద కింద పడేయమన్నప్పుడు అహరోను ఒక రాయబారిగా ఉన్నాడు. అహరోను తోడుగా ఉండటం ప్రవక్తగా ఆ సమయంలో చాలా అవసరమైనదే. ఎందుకంటే ఈయన నత్తి ఎక్కిరిస్తారు, అందుకోసం అహరోను తోడుగా ఉండటం. దేవుడు ఎప్పుడు కూడాను మన ఒంటరిగా నిస్సహాయ స్థితిలో గజిబిజిలో ఉంచడు, మనకు నెంబర్ 1 తోడుగా ఇస్తాడు. ఆయన మాట, ఆయన వాగ్దానం మనకు అభయంగా ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ టైం గాడ్ స్ట్రెస్సెస్ టు మోసెస్ దట్ ఫరో విల్ బి వెరీ స్టబర్న్ అండ్ హీ విల్ హార్డెన్ హిస్ హార్ట్. యాజ్ ఎ రిజల్ట్ ఈజిప్టియన్స్ విల్ నో దట్ ఐ యామ్ ద లార్డ్. 7వ అధ్యాయము
5వ వచనములో ఐగుప్తీయులు దీని ద్వారా దేవుడు నేను యెహోవాని నేను ఎవరో వాళ్ళు తెలుసుకుంటారు. ఇశ్రాయేలీలు తెలుసుకోవటమే కాదండి, ఐగుప్తీయులు తెలుసుకుంటారు. మన కష్టాల ద్వారాను, ఒక్కోసారి మన గలిబీల ద్వారాను, మన చికాకుల ద్వారా ఆఖరికి యెహోవా దేవుడు ఎవరో మనం తెలుసుకుంటాం. ఆ అవకాశం దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు మనమే కాదు, దేవుడిని ఎరగని వాళ్ళు కూడా ఇంకా దేవుని తెలుసుకుంటారు. బాగుందండి. ఈ కఠినమైన ప్రారంభం ఈ పాటలో మనం నేర్చుకోవాల్సిన ఇంకేమైనా ఉంటే చెప్పండి పాస్టర్ గారు. ఈ యొక్క కఠినమైన ప్రారంభంలో మనం చూసుకున్నప్పుడు మరి ఎప్పుడైతే మరి ఇప్పటివరకు కూడా తెలుసుకున్న రీతిగా వారికి కావలసిన ఒక గడ్డి లేకపోతే కావలసిన పదార్థాలు ఇవ్వకుండా వారు ఇజ్రాయేల్ ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా మరొక విషయాన్ని చేయటం మనం ఇక్కడ చూస్తున్నాము. ఒకదానిని మనం చూసుకున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజల నాయకులనే తిరిగి మోషే మీదకు అహరోను మీదకు దాడి చేయటము పంపించడం. ఇది మా వల్ల కాదు, మీరు చక్కగా చేసుకుంటున్నారు పని, కానీ మీ వాళ్ళు రావటం వల్ల ఈ రీతిగా జరిగిందని వారిని చంపించడానికి ప్రయత్నం చేసినట్లు మనం చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నప్పుడు చాలాసార్లు మనం కూడా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని ఆటంకపరచటానికి సాతాను ఎప్పటికప్పుడు ఇలాంటి పన్నంగాలు వేస్తూ ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సందర్భంలో నాయకులుగా నడిపిస్తున్నప్పుడు మనము నిరుత్సాహపడే పరిస్థితిని మనం తీసుకోకూడదని మనకి తెలియచేయబడుతుంది. ఇంకొక విషయము మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ యొక్క ఫరో ఏం చేశాడంటే, మరి అప్పటి వరకు కూడా ఐగుప్తులో ఉన్నవారు, ఫరో కింద ఉన్న వారే ఈ బానిసలందరికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఒక నాయకుడిగా ఏర్పాటు చేసి వారితో పనులు చేపిస్తూ ఉండేవారు. మోషే ఎప్పుడైతే ఇలా చేయటం జరిగిందో మరి ఈ పనుల భారము ఐగుప్తు వాళ్ళ మీద పడుతుంది. వీళ్ళు చేయలేకపోతే వీళ్ళు ప్రశ్నించబడుతున్నారు. కాబట్టి ఈ యొక్క పని చేపించే నాయకులకును ఈ బానిసలకు ఇజ్రాయెల్ ప్రజలకు మధ్యలో ఇజ్రాయెల్ ప్రజలనే మళ్ళీ నాయకులుగా ఏర్పాటు చేసి వారిని పని చేపించట్లేదని మరి వారిని కొట్టి వారిని ఇబ్బంది పెట్టినట్లు మనం చూడగలుగుతున్నాం. వారినే వాళ్ళకి విరోధులుగా తయారు చేయటానికి ఇక్కడ చేసి ఉన్నారు. మన జీవితంలో కూడా చాలాసార్లు మనము సాతాను ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా పరిస్థితి ఏదైనప్పటికీ సమాధానము వెంటనే వచ్చేయాలి అని మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఒక్కొక్కసారి పరిష్కారం దొరకటానికి కొద్ది సమయం పట్టొచ్చు, లేకపోతే కొద్ది కాలమే పట్టొచ్చు. కానీ దేవుని చిత్తానుసారంలో చూసుకున్నప్పుడు ఆయన సమయముకు దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. 6వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నప్పుడు వారందరూ ఎదురు తిరుగుతున్నా, ఫరో ఎదురు తిరుగుతున్నా, ఇజ్రాయేల్ ప్రజలు కూడా బయటకు రావటానికి ఇష్టపడలేకపోయినా దేవుడు ఇలాగ అంటున్నాడు. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవు చిన్న దానిని నీవు నిత్యముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చెను. సమయంకి వచ్చేటప్పటికి అతనే పోనిస్తాడు, నేను చేస్తాను, చూస్తూ ఉండు. ఎందుకంటే 5వ వచనంలోకి వచ్చేటప్పటికి అడుగుతున్నాడు, ఎందుకు దేవా నన్ను పంపించావు, నా ప్రజలు ఇంకా ఇబ్బంది పెడతా పంపించావు అంటే, లేదు నువ్వు చూస్తూ ఉండు, నేను నడిపిస్తాను అంటున్నాడు. బాగుందండి. ఈ ప్రేక్షకులు కూడా ఈ పాఠం విన్న వాళ్ళ హృదయాలు కఠినపరచుకోకుండా దేవుని రక్షణ అంగీకరించేలాగా దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవా, ఇంత చక్కని సందర్భం వల్ల మాకు గుర్తు చేసి మా జీవితాల్లో మా విశ్వాసం పరీక్షించబడుతుంది. కొంచెంసారి గలిబిలిగా ఉంటుంది. మా హృదయాలు కఠినపరచుకోకుండా దేవుని పిలిపికి లొంగి మేము నీ దీవెనలు పొందే యోగ్యత మాకు దయచేయమని మా ప్రేక్షకుల్ని హోప్ టీవీ కార్యక్రమాలను దీవించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. చాలా బాగుందండి. మోషే గారి జీవిత ప్రారంభం ఎంత కఠినమైంది, చాలా వివరంగా చెప్పారు, అర్థవంతంగా. చాలా ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, కఠినమైన ప్రారంభం. మోషే జీవితంలో ఇంత కఠినమైన ప్రారంభాన్ని మనం చదువుకున్న నిర్గమకాండంలో. ఇంతేకాదు ఇక్కడి నుంచి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు మనకున్నాయి. చాలామందికి తెలుసండి, చర్చికి వెళ్ళిన వాళ్ళే కాదు వెళ్ళని వాళ్ళకి చాలామందికి తెలిసిన అంశం ఏంటంటే వచ్చే పాఠం తెగుళ్ళు. ఐగుప్తులో యెహోవా దేవుడు వారికి కలుగ చేసిన ఆ తెగుళ్ళు, వాటి వెనకట్లో జరుగుతున్న అద్భుత కార్యాలు, వాటి ద్వారా ఇశ్రాయేలీయులు విడిపింపబడిన విధానం అంతా కూడా చాలా ఆసక్తికరమైంది. ఆ పాఠం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఈ పాఠాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఈ గరుకైన మార్గం గుండా వెళ్ళిన మోషే వెనక్కి తిరిగిపోలేదు, ఆగిపోలేదు, కొనసాగాడు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో
మీ యొక్క మా యొక్క స్థితిగతులు ఏమైనా, మన పరిస్థితి కఠినమైన మార్గమైనా సరే మన విశ్వాసంలో కొనసాగి వాగ్దాన కణానికి చేరటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ విశ్వాసాన్ని బలపరచును గాక. ఈ పాఠాలు మీ హృదయాల్లో క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా అనుగ్రహించి నూతనమైన బలమత కొత్త పాఠానికి ఎదురు చూడాలని క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాం.